నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో పాటు ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా, సిఓపిడి వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అసలు వర్షాకాలంలో ఊపిరితిత్తుల వ్యాధులు ఎందుకు పెరుగుతాయి? ఎలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు? ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటే మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ముఖ్యమైన అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ నుంచి చీఫ్ పల్మనాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. సో వర్షాకాలం స్టార్ట్ అయిందనే కాదు, చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపట్టాలి సార్? అంటే నాకు ఊపిరితిత్తుల సమస్య ఉంది, యాక్చువల్గా మనకి ఇక్కడ పెయిన్ వస్తూ ఉన్నప్పుడు అది గుండె సంబంధిత వ్యాధి అని కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ నాకు ఊపిరితిత్తుల సమస్య ఉంది, అది ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, నాకు ఈ సమస్య ఉంది అని మన అంతటికి నేను గుర్తించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా గుర్తించాలి దాన్ని? సో ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వాళ్ళకు ముఖ్యంగా దగ్గు ఉంటుందండి. ఈ దగ్గుతో పాటు కొంతమందిలో కళ్ళె కూడా పడుతుంది, ఒక్కోసారి ఛాతిలో బరువు ఉన్నట్టు కూడా ఉంటుంది, ఆయాసం వస్తుంది. ఈ గుండె సంబంధమైంది లేదా ఊపిరితిత్తుల సంబంధమైంది డిఫరెంట్ చేయాలంటే ముఖ్యంగా దగ్గు ఎక్కువగా ఉందంటే అది ఊపిరితిత్తులు అనుకోవాలి. దాంతోపాటు జ్వరము వస్తుంది, ఒక్కోసారి ఆయాసము వస్తుంది, తర్వాత ఈ కఫం పడుతుంది. అది ముఖ్యమైన లక్షణం. ఈ కఫం తెల్లగా ఉండొచ్చు, ఒక్కోసారి కాంప్లికేట్ అయిపోతే కలర్ మారి కూడా ఉండొచ్చు. కాబట్టి దగ్గు ఉన్నా, దగ్గులో కళ్ళె పడుతున్నా, లేదా ఏదైనా రక్తం పడుతున్నా దగ్గులో, దాంతోపాటు ఛాతీల బరువుగా ఉన్నా, జ్వరం వస్తున్నా, ముఖ్యంగా ఇవన్నీ జలుబుతో స్టార్ట్ అవుతాయి ముందు ఇనిషియల్ గా. సో ఇవన్నీ ఈ క్లినికల్ హిస్టరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ హిస్టరీ తీసుకున్న తర్వాత మనము ఇది ఊపిరితిత్తులదని మనం నిర్ధారించుకోవచ్చు. ఆ రకంగా తర్వాత కన్ఫర్మేషన్ చేస్తాం, ముఖ్యంగా ఎక్స్రే తీయడము, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్ చేయడం. అదే గుండె సంబంధం ఏంటంటే ఎక్కువగా ఛాతీ బరువు ఉండడము, ఆయాసం ఉండటము, సెంట్రల్ చెస్ట్ పెయిన్ అంటారు, ఇక్కడ అంత బాగా నొప్పిగా ఉన్నట్టు, బరువుగా ఉన్నట్టు ఉంటుంది. వీళ్ళ జబ్బును చాలా వరకు ఈసీజీ, ఈకో తీసుకోవడం వల్ల కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదే ఊపిరితిత్తులది అయితే కళ్ళ పరీక్ష చేయడం, కొన్ని బ్లడ్ టెస్ట్ చేయడము, ఛాతీ ఎక్స్రే తీసుకోవడం, వీటి వల్ల మనకు నిర్ధారణ చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్? అంటే దగ్గు, జలుబు, వీటితో పాటు ఇంకెటువంటి లక్షణాలు? కొంచెం జ్వరం ఉంటది, కొంచెం అది వైరల్ ఇన్ఫెక్షన్ కాకుండా బ్యాక్టీరియల్ లాంటివి ఉంటేనేమో ఒళ్ళు నొప్పులు ఉండటము, జ్వరం వచ్చినప్పుడు చలి రావటము, ఒక్కోసారి ఆయాసం రావటము, ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి. ఒకసారి హాస్పిటల్ కి మీ దగ్గరకు పేషెంట్ వస్తారు సార్, నాకు జలుబనో దగ్గనో, అలా వచ్చిన వాళ్ళని మీరు ముందుగా ఎటువంటి స్కాన్లకి ప్రిఫర్ చేస్తారు? ఏ స్కాన్ చేయడం వల్ల గుర్తించవచ్చు? జనరల్ గా ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్లకు కామన్ కంప్లైంట్స్ వచ్చేసి దగ్గు, తర్వాత కొంతమందిలో జ్వరము, కొంతమంది ఈ దగ్గుకు ముందుగా కొంచెం జలుబు చేయటము, ముక్కు గారటము, గొంతు నొప్పి రావటము, ఇవన్నీ ఉంటాయి. దగ్గుతో పాటు కళ్ళె కూడా పడుతుంది. సో ఈ ప్రిలిమినరీ సిమ్టమ్స్ చూసుకొని ఇది ఊపిరితిత్తుల సమస్య అనుకుంటాం. అప్పుడు చాలా వరకు మనం చేసే కామన్ టెస్ట్ ఏంటంటే ఛాతీ ఎక్స్రే. చాలా వరకు 90% ఆఫ్ ద లంగ్ డిసీజెస్ ఛాతీ ఎక్స్రేలో కన్ఫర్మ్ అవుతాయి. అయితే ఒక్కోసారి ఇన్ఫెక్షన్ అనిపించినప్పుడు ఈ బ్లడ్ పిక్చర్స్ అని చేస్తాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ అని. దాంట్లో బ్లడ్ కౌంట్స్ పెరిగిపోవటము, కొంతమందిలో న్యూట్రోఫిల్స్ పెరుగుతాయి, కొంతమంది ఈస్నోఫిల్స్ పెరుగుతాయి, ఇవి చేస్తాం. కొంతమందిలో మామూలు ఫ్లూలు కాకుండా, బ్యాక్టీరియల్ న్యూమోనియా కాకుండా టీబీ లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. వీళ్ళకు కఫం టెస్ట్ కూడా చేస్తాం. కఫంలో బ్యాక్టీరియా ఉందా, ఫంగస్ ఉందా, టీబీ క్రిమిలు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటివి కఫం టెస్ట్ అంటారు, స్ఫూటం టెస్ట్. సో చాలా మందిలో ఎక్స్రే, బ్లడ్ పిక్చర్, స్ఫూటం టెస్ట్, ఇవి చేసుకుంటే చాలా వరకు మనకు నిర్ధారణ అవుతుంది. కొంతమందికి శ్వాస సంబంధ వ్యాధులు ఉంటాయి, వాళ్ళలో ఆయాసం రావటం, అంటే ఆస్తమా గానీ, సిఓపిడి గానీ, వీళ్లకు ప్రత్యేకంగా కొన్ని టెస్ట్ ఉంటాయి. లంగ్ ఫంక్షన్ టెస్ట్ అంటారు, దాన్ని పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని కూడా అంటారు. ఇవి చేయటం వల్ల ఆ వ్యక్తి యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా చూసుకోవచ్చు మనం. శ్వాస నాళాల్లో ప్రాబ్లం ఉందా, లేకుంటే ఊపిరితిత్తులలోనే ప్రాబ్లం ఉందా, టరంకైమా అంటాం. సో ఇవన్నీ మనం ఈ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ చేయడం ద్వారా తెలుస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఈ ఎక్స్రేలో, పిఎఫ్టీలో, బ్లడ్ టెస్ట్ లో కూడా ఒకసారి ఒక కంక్లూజన్ కు రాదు. ఇప్పుడు రేర్ గా అప్పుడు మనము లంగ్ సిటీ స్కాన్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. సో జనరల్ గా ఈ ప్రిలిమినరీ టెస్ట్ లో మన కంక్లూజన్ రానప్పుడు హయ్యర్ టెస్ట్ లకి వెళ్తాం, సిటీ స్కాన్ లాంటివి, అప్పుడు అవసరం పడుతుంది. కానీ చాలా వరకు మామూలు ఈ 2-3 నార్మల్ టెస్ట్లలోనే మనం ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణ చేయొచ్చు.
సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా శ్వాస నాళాలకు సంబంధించిన ఇబ్బంది ఉంటుందని. అసలు ఊపిరితిత్తి సమస్య అన్నదానికి శ్వాసనాళాల సమస్య రెండు డిఫరెంటా, రెండు ఒకటేనా? రెండు ఒకటేనండి, సపరేట్ గా చూడడానికి లేదు. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ముందు ఆ గాలి ట్రకియా అంటాము, ట్రకియాలో పోతుంది మెయిన్ శ్వాసనాళం. ఆ ట్రకియా అనేది ఊపిరితిత్తులకు లోపలికి పోయిన తర్వాత చిన్న చిన్న బ్రాంచెస్ మాదిరిగా డివైడ్ అవుతుంది. దాన్ని బ్రాంకియల్ ట్రీ అంటారు. సో ఈ బ్రాంకియల్ ట్రీని కవర్ చేస్తూ ఊపిరితిత్తి ఉంటుంది ఒక గోడ మాదిరిగా. సో ఈ శ్వాసనాళాల్లో ప్రాబ్లం రావడము ఆస్తమా లేదా సిఓపిడి. ఈ శ్వాసనాళాల చుట్టూ ఉండే లంగ్ ప్యారంకైమా ప్రాబ్లం వస్తే న్యూమోనియా గానీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ గానీ అట్లా అంటాం. కాబట్టి ఒక్కోసారి ఎక్స్రే తీస్తే మనకి శ్వాస సంబంధ వ్యాధులు ఒక్కోసారి ఏర్పడవు, ఎందుకంటే వాళ్ళకి శ్వాస నాళంలో ప్రాబ్లం ఉంటది కాబట్టి వాళ్ళకు ఈ లంగ్ ఫంక్షన్ టెస్ట్లు చాలా ఉపకరిస్తాయి కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో వేరువేరుగా చూడడానికి లేదు. ఊపిరితిత్తులలో శ్వాసనాళాలు ఒక భాగం, గాలి తీసుకుపోయే గాలి గొట్టాలు అంటారు. అవి కందిపోవడము లేదా ఇరుకుగా మారడము ఇవన్నీ జరిగినప్పుడు ఆ పేషెంట్ కు దగ్గు రావటము, ఛాతి బిగబట్టినట్లు ఉండడము, కొద్ది దూరం నడిచిన ఆయాసం రావటము, లేదా పిల్లి కూతలు లాంటి శబ్దాలు, గుర్ర గుర్ర అన్న శబ్దాలు, ఇవన్నీ వస్తే మనము అవి శ్వాసనాళాలకు సంబంధించిన వ్యాధిలాగా మనము అనుమానిస్తాము. దాన్ని పిఎఫ్టి ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. ఓకే సార్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటారు, అది స్టార్టింగ్ స్టేజ్ లోనే మనం గుర్తించొచ్చా? ఒకవేళ గుర్తించాలంటే ఎటువంటి లక్షణాలను చూసి మనం గుర్తించొచ్చు అంటారు? వాటికి ఖచ్చితంగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటారా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు, లేదంటే ఇంట్లో కొన్ని పద్ధతుల్ని పాటిస్తే కూడా నయమయ్యే అవకాశం ఉంది? సో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది జనరల్ గా సో అది వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, లేదా టీబీ వల్ల కూడా రావచ్చు. అయితే కామన్ గా ఉండేది వైరస్. ముఖ్యంగా ఈ వాతావరణాలు మారినప్పుడు వర్షాకాలం గానీ శీతాకాలం గానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏమంటే మామూలుగా కొంచెం దగ్గు ఉండటము, ముక్కు గారటము, కొంచెం గొంతు నొప్పి ఉండటము, లేదా కొంచెం ఫీవర్ వచ్చినట్లు ఉండి ఉంటాయి. కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది ఒక్కొక్కసారి, కొంచెం ప్రొలాంగ్డ్ కావడము, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ మీద సూపర్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడము జరుగుతుంది. వీళ్ళల్లో బాడీ పెయిన్స్ పెరుగుతాయి, ఫీవర్ పెరుగుతుంది, ఒక్కోసారి దగ్గుల కళ్ళె కూడా పడుతుంది. సో వైరల్ గా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ 2-3 days లో ఉన్న మామూలు జ్వరం లాగా ఉంటే వాళ్ళు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కొంచెం మంచి వేడికి నీళ్లు తాగటము, రెస్ట్ తీసుకోవడము, పారాసిటమాల్ లాంటి టాబ్లెట్లు వేసుకుంటే చాలా వరకు 2-3 రోజులలో తగ్గిపోతుంది ఈ వైరల్ ఫ్లూ, నార్మల్ రొటీన్ వచ్చే కామన్ కోల్డ్ అవన్నీ. ఇది కాకుండా అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కన్వర్ట్ అయింది అనుకోండి, వాళ్ళలో జ్వరం ఉధృతి పెరుగుతుంది, దగ్గు పెరుగుతుంది, కఫం పడడం స్టార్ట్ అవుతుంది, వణుకుడు స్టార్ట్ అవుతుంది, చెమటలు పడతాయి. సో ఇవన్నీ వచ్చినప్పుడు అది మనం కొంచెం కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్ అనుకోవాలా, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనుకోవాలి. వీళ్ళు అశ్రద్ధ చేయకూడదు. వీళ్ళు ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి వెళ్లి తగిన రక్త పరీక్షలు, చెస్ట్ ఎక్స్రే తీసుకొని సరైన యాంటీబయాటిక్స్ వాడాలి. వైరల్ ఇన్ఫెక్షన్ కు చాలా వరకు ఏం చేస్తామంటే మనం యాంటీబయాటిక్స్ అవసరం ఉండదు, కానీ చాలా మంది కౌంటర్ పైన పోయి కొన్ని యాంటీబయాటిక్స్ తెచ్చుకోవడం, వాడుకోవడం చేస్తారు. చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కు యాంటీబయాటిక్స్ అవసరం లేదు. ఎప్పుడైతే కాంప్లికేట్ అవుతుందో, తగ్గకుండా ఉంటుందో ఆ టైంలోనే యాంటీబయాటిక్స్ అవసరం. ఆ యాంటీబయాటిక్స్ కూడా డాక్టర్ సలహా మీద వాడితేనే మంచిది. ఏవంటే ఏవి యాంటీబయాటిక్స్ వాడడం కూడా మంచిది కాదు, ఎందుకంటే మళ్ళీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో గట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఈ యాంటీబయాటిక్ వేసుకోవటం వల్ల ఆ గట్ బ్యాక్టీరియా కూడా దెబ్బతింటది. సో విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వాడడం అనేది కూడా ఒక మంచి పద్ధతి కాదు. చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ కు యాంటీబయాటిక్స్ అవసరమే రాదు, ముందు అది గుర్తించాలి. ప్రతిదానికి కాఫ్ వచ్చింది అంటేనే యాంటీబయాటిక్స్ వాడడం ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒకసారి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళు బతికినంత కాలం ఆ నొప్పితో, ఆ బాధతోనే జీవించాలంటారా? దానికి క్యూర్ అనేది లేదంటారా? ఒకవేళ ఉంటే అట్లేం లేదండి. లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు 99% క్యూర్ అయిపోతాయి. వాళ్ళకు రెసిడ్యూల్ గా ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు ఉండవు. ఏదో 1-2% ఎక్కువగా బాగా డిసీజ్ ఎక్కువ సివియర్ గా వచ్చి వాళ్ళు వెంటిలేటర్ పైకి వెళ్ళటము, ఇటువంటి సీరియస్ అయిన కండిషన్స్ లో న్యూమోనియా తగ్గినప్పటికీ, ఇన్ఫెక్షన్ తగ్గినప్పటికీ కూడా లంగ్ లో కొంచెం స్కారింగ్ వస్తుంది, ఫైబ్రోసిస్ అంటారు. వాళ్లకు కొంత నడిచిన ఏదన్నా పనులు చేసినప్పుడు కానీ ఆయాసం వస్తుంది. కానీ 90% ఇన్ఫెక్షన్స్ అనేటివి
పూర్తిగా తగ్గిపోతాయి. వాళ్ళు ఇన్ఫెక్షన్ తగ్గినాక నార్మల్ మనుషుల్లాగానే ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఈ డస్ట్ అలర్జీ అంటూ ఉంటారు, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు లంగ్ ఇన్ఫెక్షన్ కి డస్ట్ అలర్జీకి రెండింటికి ఏంటి సార్ సంబంధం? డస్ట్ అలర్జీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా లంగ్ ఇన్ఫెక్షన్ కి అటాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో డస్ట్ అలర్జీ, లంగ్ ఇన్ఫెక్షన్ రెండు డిఫరెంట్ ఎంటిటీస్ అండి. డస్ట్ అలర్జీ ఏంటంటే ముఖ్యంగా అదే డస్ట్ తగిలినా, డస్ట్ మైట్స్ తగిలినా, లేకుంటే ఏదైనా ఘాటు వాసనలు తగిలినా, పొగ తగిలినా ఫస్ట్ వాళ్ళకి తుమ్ములు రావడం మొదలవుతుంది, లేదా ఒంటి మీద ర్యాషెస్ రావడం మొదలవుతుంది, లేదా ముక్కు గారడం జరుగుతుంది. ఇది అలర్జీ రియాక్షన్, ఇది ఇన్ఫెక్షన్ కాదు. కాకపోతే ఈ అలర్జీ రియాక్షన్ వచ్చిన తర్వాత కొంతమందికి ఎట్లాగో ముక్కులో ఇన్ఫ్లమేషన్ అది స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్లకు వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడము కొంచెం ఆ పరిమాణం అనేది ఎక్కువ ఉంటుంది. పర్సెంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అలర్జీ వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. కానీ అలర్జీ రావడానికి ముఖ్య కారణం వాళ్ళల్లో అలర్జీ తత్వం ఉండటం. వాళ్ళు ఎప్పుడైతే ఈ అలర్జన్ అంటే డస్ట్ కు, పొగకు ఎక్స్పోజ్ అవుతారో అలర్జీ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. తుమ్ములు రావటం, ముక్కు నీరు గారటం. అదే కాకుండా ఆస్తమా ఉంటుంది కొంతమందికి. వీళ్ళకి ఈ అలర్జన్స్, ఈ స్మోక్ గానీ డస్ట్ గానీ తగిలినప్పుడు అప్పటిదాకా ఉన్న ఆస్తమా కంట్రోల్లో ఉన్నది కూడా ట్రిగ్గర్ అవుతుంది. దీన్ని అలర్జిక్ ఆస్తమా అని కూడా అంటారు. సో అలర్జీ వేరు, ఆస్తమా వేరు, ఇన్ఫెక్షన్ వేరు. సో అలర్జీ అనేది ఉట్టిగా ట్రిగ్గర్ అయిపోయి ఈ ముక్కు సిమ్టమ్స్ రావడం, లేదా లంగ్ సిమ్టమ్స్ ఆస్తమా లాంటివి రావడము, లేక అప్పటిదాకా ఉన్నవి ఉధృతం కావడం జరుగుతుంది. ఈ అలర్జీతో పాటు ఇన్ఫెక్షన్ వస్తే అది ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అట్లా కాకపోతే రెండు డిఫరెంట్, ట్రీట్మెంట్ డిఫరెంట్, వాళ్ళ సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. కాకపోతే రెండు ఒక్కోసారి కూడా కలిసి కూడా ఉండొచ్చు. ఒక్కసారి లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, ఆస్తమాక్ కానీ, ఈ రెండు వ్యాధులతో బాధపడే వ్యక్తికి వాళ్ళ చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడ సైడ్ పక్కటెముకల వరకు కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫెక్షన్ అక్కడ వరకు కూడా పాకే అవకాశం పాకుతుందండి. బేసిక్ ఏమంటే వాళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ లకు పోతారు, అంటే శ్వాస ఇబ్బంది అవుతుంది. దానికి మామూలుగా అయితే మనం ప్రతి నిమిషానికి 14 నుండి 18 ఇన్ఫెక్షన్ అవుతుందో డిస్ట్రెస్ లకు పోతారు. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా అందదు కదా. 14 నుండి 18 సార్లు తీసుకునేది వాళ్ళు 25-30 సార్లు అట్లా తీసుకుంటారు. ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. సో ఈ హార్డ్ బ్రీతింగ్ అవుతుంది, వర్క్ ఆఫ్ లేబర్ అంటారు. అది ఆ లేబర్డ్ బ్రీతింగ్ వచ్చినప్పుడు ఈ మనం ఎక్కువగా సాగదీస్తాం కదా, అప్పుడు ఈ కింద పక్కటెంకలు నొప్పి రేయడము, అక్కడంతా ఏదో పట్టేసినట్లు ఉండటము, చేతంతా బిగుతూ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది ఎందుకంటే ఆ వర్క్ ఆఫ్ బ్రీతింగ్ పెరగటం వల్ల. వాళ్ళకి ఎలాంటి క్యూర్ ఉంటుంది? మెయిన్ అంటే వర్క్ ఆఫ్ బ్రీతింగ్ లేకుంటే ఆ రెస్పిరేటరీ డిస్ట్రెస్ ను సెపరేట్ ట్రీట్మెంట్ అక్కర్లేదు. మనము డైరెక్ట్ చేయాల్సిందే ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్. ఒక్కోసారి ఆస్తమా లాంటివి శ్వాసనాళాల సమస్య ఉంటే వాళ్ళకు ఇన్హలేషన్ మందులు ఇస్తాం, ఇన్హేలర్స్ కానీ నెబులైజర్ మందులు కానీ. అవి ఇవ్వటంతో శ్వాసనాళాలు ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయిపోయి గాలి ఫ్రీగా ఆడుతుంది. అప్పుడు వాళ్ళు ఈ డొక్కలు ఎగేయటము, ఇబ్బంది పడటం అవన్నీ తగ్గుతూ వస్తాయి. సో యాంటీబయాటిక్స్ ఇవ్వాలి, యాంటీ అలర్జీ మందులు ఇవ్వాలి, తర్వాత ఈ ఇన్హలేషనల్ మందులు కూడా ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఉన్న ప్రాబ్లం తగ్గి శ్వాస ఫ్రీగా పీల్చుకొని హ్యాపీగా ఉంటారు. ఒక పర్సన్ లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడి, ఆస్తమాతో బాధపడి, మీరు అన్నారు ఇన్హేలర్ ఇస్తాము వాళ్ళకి, ఒకవేళ ఊపిరికి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే అది కూడా యూజ్ చేస్తూ పక్కటెముకల వరకు కూడా నొప్పితో బాధపడుతూ ఉన్న వ్యక్తికి ఎంత కాలంలో క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఎంత వరకు అతను కోలుకునే అవకాశం ఉంటుంది? అంటే డిసీజ్ సివియారిటీ అంటామండి. మామూలుగా అయితే అర్లీ స్టేజ్ లో గుర్తిస్తే ఒక వారం 10 రోజుల్లో సెట్ అయిపోతారు. ఒకవేళ అడ్వాన్స్డ్ అయిపోయి సివియర్ గా డిసీజ్ అయిపోయి నిమోనియా ఎక్కువ అయిపోయి, ఈ నిమోనియా సివియర్ గా అయిపోయిన తర్వాత కొంతమందికి పక్కటెముకలకు ఛాతీకి మధ్యలో నీరు కూడా ఫామ్ అవుతుంది, ప్లూరల్ ఎఫ్యూజన్ లేదా పస్ అంటే ఎంపీమా అంటారు. ఈ కండిషన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి 1 వీక్ కంటే ఎక్కువ కూడా మందులు ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కోసారి నీరు పడితే ఆ నీరు కూడా తీసేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ట్యూబ్ కూడా పెడతాం పక్కన, అదంతా చిమ్ము నీరు ఉంటే బయటికి రావడానికి. వీళ్ళకు 2 వారాలు 3 వారాల టైం కూడా పడుతుంది. కానీ జనరల్ గా ఇనిషియల్ స్టేజ్ లోనే గుర్తించి మనం కరెక్ట్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మందులు ఇస్తే 1 వీక్ to 10 days లో వాళ్ళు నార్మల్ అవుతారు. ఓకే సార్, ఇప్పుడు రాబోయేది రైనీ సీజన్ లో ఉన్నాం అండ్ రాబోయేది వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్ లో ఎక్కువగా ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి ఇంకా సీవియర్ అవటం కానీ, లేదంటే కొత్తగా వ్యాధులు రావటం కానీ జరుగుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ఈ వర్షాకాలం శీతాకాలంలో గాలిలో తేమ శాతం పెరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వృద్ధి చెందుతాయి. సో వీళ్ళకు ఆల్రెడీ జబ్బున్న వాళ్ళు, అంటే ఆస్తమా, సిఓపిడి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళు మళ్ళా ఈ వైరస్, బ్యాక్టీరియా సోకటం వల్ల వాళ్ళు అప్పటిదాకా ఉన్న వ్యాధి ఉధృతి అయిపోతుంది.
సో అదొకటి. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇది కాకుండా ఏ వ్యాధి ఆల్రెడీ లేని వాళ్ళకు కూడా ఈ ఫ్లూ రావటం, న్యూమోనియా రావటం, బ్రాంకైటిస్ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ వాతావరణ మార్పుల వల్ల జరుగుతుంది. వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంట్లో తేమ శాతం లేకుండా పొడిగా ఉంచుకునేలా చూసుకోవాలి, డస్ట్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ బయటికి వెళ్లాల్సి వస్తే చల్లగాలికి వెళ్లకుండా ఉండాలి. వెళ్లాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవటము, లేదా తడవకుండా ఉండడానికి కావాల్సిన రెయిన్ కోట్స్, మంబ్రిల్లాస్ ఇవి వాడటము. ఇవన్నీ చేయటం వల్ల మనం ఈ తేమ శాతానికి, చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటాం. ఇది కాకుండా వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి రాకుండా. సో ముఖ్యంగా ఈ సీజన్ లో కంపల్సరీ వేసుకోవాలని సజెస్ట్ చేస్తాం. అంటే అది 50 సంవత్సరాల పైన పడిన వాళ్ళకి కానీ, లేదా ఆల్రెడీ కొన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి కానీ, అంటే కిడ్నీ డిసీజులు, షుగర్లు, ఇట్లా క్యాన్సర్ లాంటివి ఉన్న వాళ్ళు కానీ, లేదా ఆస్తమా, లంగ్ డిసీజెస్, ఆస్తమా, సిఓపిడి, లంగ్ క్యాన్సర్, లేదా బ్రాంకైటిస్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సిన్స్ వేసుకోమంటాం. ముఖ్యంగా ఈ మాన్సూన్ స్టార్ట్ అయ్యే ముందు, ఒక నెల ముందు కానీ, లేకుంటే ఎంత అర్లీగా వేసుకుంటే అంత మంచిది. దీంట్లో ముఖ్యమైన వ్యాక్సిన్లు 2. ఒకటి ఇన్ఫ్లుయెన్జా రాకుండా ఫ్లూ వ్యాక్సిన్ అంటాము, న్యూమోనియా రాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్. ఇవి 2 వేసుకొని ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ లంగ్ డిసీజెస్ ఉన్నా వాళ్ళ లంగ్స్ ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. కొత్త డిసీజులు కూడా రాకుండా ఉంటాయి. మన మెడికవర్లో అందుబాటులో ఉన్నాయా సార్? అన్ని ఉన్నాయండి. ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి, అధునాతనమైన టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి. మేము వ్యాక్సినేషన్ కొరకు సపరేట్ గా కౌంటర్ కూడా పెట్టాము. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఒక తెలియడానికి అవగాహన ముఖ్యం. చాలా మందికి వ్యాక్సినేషన్ అనగానే ఎందుకు, అవసరం లేదు కదా, పిల్లవాళ్ళకి కదా వ్యాక్సిన్స్ ఇచ్చేది, మనకెందుకు, అప్పుడు కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ తీసుకొని మాకేవో సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి, ఇవన్నీ అపోహలు ఉన్నాయి. సో చాలా మందికి వ్యాక్సిన్ అనగానే ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోతారు తీసుకోకుండా. కానీ దానివల్ల వాళ్ళ ఆరోగ్యం ఎంత సేఫ్ గా ఉంటుంది అనేది చాలా మందికి తెలీదు. సో అందుకే మేము ఒక అవగాహన పెంచడానికి ఒక బూత్ లాంటిది పెట్టాము, వ్యాక్సినేషన్ బూత్ అని. అక్కడ అవగాహన పెంచుతాము. ఒకవేళ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే అదే బూత్ లో వాళ్ళకి వ్యాక్సిన్ కూడా ఇస్తాము. కొంచెంసేపు అబ్జర్వేషన్ చేసి వ్యాక్సిన్ ఇచ్చి పంపిస్తాం. ఈ మధ్య మనం ఏపీలో కడపలో న్యూస్ రావడం కూడా చేస్తాం, మళ్ళీ కరోనా కేసులు రిపీట్ అవుతున్నాయని చెప్పి. అండ్ ఇప్పుడు రాబోయేది కూడా వింటర్ సీజన్. సో ఎవరైతే ఈ లంగ్స్ తో ఈ ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అంటే వర్షంలో తడిసినా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వర్షం తడవటంతో ఏమైతుంది, బాడీ కోర్ టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. అప్పుడు ఈ వైరస్లు, ఫంగస్లు పెరిగి, లేదా ఆల్రెడీ ఉన్నాయి ఉంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాస్కులు ధరించడము, గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటము, ఇంకా సేఫ్ గా ఉండడానికి అంబ్రెల్లాస్, రెయిన్ కోట్స్ లాంటివి వాడటము, వ్యాక్సిన్స్ వేసుకోవటం, ఇవి ప్రధానమైన నివారణ ఉపాయాలు. అబ్బాయిల్లో అంటే జెంట్స్ లో ఎక్కువగా సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు, డ్రింక్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి దీని వల్ల ఎలాంటి నష్టం చేకూరే అవకాశం ఉంటుంది? అన్నిటికన్నా ముఖ్యమైనదండి ధూమపానం, స్మోకింగ్. ఈ స్మోకింగ్ వల్ల ఏమైతుందంటే డైరెక్ట్ ఊపిరితిత్తులే అఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే స్మోక్ డైరెక్ట్ గా శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. అక్కడ న్యాచురల్ ప్రొటెక్షన్ మెకానిజం ఉంటుంది. ఏదైనా ఫ్లెమ్ రావటం, ఆ ఫ్లెమ్ పైకి వచ్చేలా ఆ మెకానిజం అనేది ఉంటుంది. కొంచెం ఏదైనా క్రిములు పోయినా కూడా ఆ ఫ్లెమ్, అక్కడ ఉండే మ్యూకోజ్, మ్యాక్రోఫేజెస్ అంటారు, అవన్నీ ఆ బ్యాక్టీరియాలను చంపేస్తాయి. ఈ స్మోకింగ్ చేసే వాళ్ళకు ఆ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది దెబ్బతింటది. దాంతోపాటు కొంత లైనింగ్ ఆఫ్ ద శ్వాసనాళాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళకి బ్రాంకైటిస్ రావటము, లేదా ఆస్మా ఉంటే ఆస్మా ఉధృతి కావటము, లేదా ఇన్ఫెక్షన్స్ రావటం, ఇవి ఎక్కువ అవుతుంది. ధూమపానం అనేది చాలా డేంజరస్ అండి, ముఖ్యంగా ఊపిరితిత్తులకు. దాంతో పాటు ఆల్కహాల్, మందు ఇది తాగే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందో ఈ వాతావరణంలో ఈ క్రిములు ఏమైతే ఉన్నాయో సో వీళ్ళలో ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది. బ్రాంకైటిస్ రావడం, న్యూమోనియా రావటము, అందులో కాంప్లికేటెడ్ న్యూమోనియాలు డెవలప్ అవుతాయి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రివెన్షన్లు ఏమంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోకింగ్ మానటము, మందు తాగే వాళ్ళంటే మందు మానేయటము, ఈ రకంగా ఈ ముందు చెప్పినట్టుగా జాగ్రత్తలు కూడా పాటించడం చాలా మంచిది. మీరు ఇప్పుడు వ్యాక్సిన్ అన్నారు కదా సార్, అది ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు? అంటే చిన్నపిల్లల్లో కూడా మనం ఈ వ్యాధి లక్షణాలు చూస్తాం, వాళ్ళు కూడా ఎలిజిబుల్? యాక్చువల్ గా చిన్నపిల్లలకు వాళ్ళకు యూనివర్సల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. అది వాళ్ళకు ఒక ఫిక్స్డ్ టైంలో ఈ వ్యాక్సిన్స్ ఇవ్వాలి, ఈ సర్టెన్ ఏజ్ వరకు. ఇవన్నీ వాళ్ళకి రెగ్యులర్ గా 5 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్స్ ఎవరు అడిగినా అడగకపోయినా ఆ ప్రోగ్రామ్ లో వాళ్ళకి ప్రతి పిల్లల డాక్టర్ వాళ్ళకి ఇస్తూనే ఉంటారు. సో చాలా వరకు వ్యాక్సినేషన్ పిల్లలకు దొరుకుతుంది. ఎప్పుడైతే పెద్దవాళ్ళకు వస్తారో వ్యాక్సినేషన్ అనగానే పిల్లవాళ్ళకి కదా మనకెందుకనే ఒక ఇది ఉంటుంది. చాలా మంది అడల్ట్ వ్యాక్సినేషన్ కు అంత సుముఖంగా ఉండరు.
కాకపోతే అందుకే 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మనమే ఎంకరేజ్ చేయాలి, అవగాహన తీసుకురావాలి. సో వ్యాక్సినేషన్ పిల్లలకు ఇంపార్టెంటే, పెద్దవాళ్ళకు ఇంపార్టెంటే. సో అందరూ వేసుకోవాలి. ఈ లంగ్ ఇన్ఫెక్షన్ కానీ, ఆస్తమా కానీ, లేదంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కానీ, ఇవన్నీ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ చూస్తే చాలా తక్కువ. ఇప్పుడు ఈ కేసులు చాలా కామన్ అయిపోతున్నాయి. ఫీవర్, కోల్డ్ ఎలాగో ఇవి కూడా అంత కామన్ అయిపోతుంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు సార్, ఎందుకంటారు? అంటే మోస్ట్లీ ఊపిరితిత్తుల వ్యాధులు పెరగడానికి ప్రధానమైన కారణం వాయు కాలుష్యం. ఓకే. ఈ కాలుష్యం ఎందుకంటే అందరూ అర్బనైజేషన్, ఎక్కువ సిటీలలో ఎక్కువ ఇండ్లు కట్టడాలు అవన్నీ. రెండోది ఇండస్ట్రియలైజేషన్, వెహికల్స్ పొల్యూషన్. సో మెయిన్లీ పొల్యూషన్. ఈ పొల్యూషన్ ఎక్కువ కావడంతో మనం పొల్యూషన్ ఎప్పుడైతే మనం పీల్చుకునే వాతావరణం పొల్యూషన్కి వస్తుందో మనం పీల్చేది డైరెక్ట్ గా ఊపిరితిత్తులకి వెళ్తుంది. సో డైరెక్ట్ గా ఊపిరితిత్తులే అఫెక్ట్ అవుతాయి. కాబట్టి ఈ వాతావరణం కాలుష్యం పెరగటం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి. సో అందుకే అందరిలో ఈ బ్రాంకైటిస్, ఆస్తమా రావటం, న్యూమోనియాలు రావటం ఇవి ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైపోయినాయి. ఇవన్నిటికీ ప్రధానమైన కారణము పెరుగుతున్న వాయు కాలుష్యం అని చెప్పొచ్చు. ఓకే సార్, చిన్నపిల్లల్లో కూడా వ్యాక్సిన్ అన్నారు. చిన్నపిల్లలు దీంతో బాధపడుతున్నారని తల్లిదండ్రులు ముందుగానే ఎలా గుర్తించాలి? చాలా వరకు సిమ్టమ్స్ పెద్దల్లో పిల్లల్లో ఊపిరితిత్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకే రకంగా ఉంటాయండి. దగ్గు ఉండటము, జ్వరం ఉండటము. అదే కాకుండా మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళు సరిగ్గా తినడం మానేస్తారు. రెండోది గ్రంటింగ్ అంటారు, అంటే ఈ లోవర్ రిప్స్ అనేటివి వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతాయి. ఊపిరి తీసుకున్నప్పుడు గ్రంటింగ్ అంటారు. ఇట్లా గ్రంటింగ్ ఉండటం, ఒక్కోసారి పెదవులు కొంచెం నీలి కలర్ గా మారుతాయి. సో ఒకవేళ వీలైతే మనం సాచురేషన్స్ అంటే ఆక్సిజన్ సాచురేషన్ చెక్ చేస్తే అది 92 కంటే తగ్గిపోవడం ఇవన్నీ ఉంటాయి. సో సరిగ్గా ఫీడ్ తీసుకపోకుండా, లేకుంటే ఎక్కువగా ఏడుస్తున్నా, ఈ గ్రంటింగ్ లాంటిది ఉన్నా, లిప్స్ లాంటివి కొంచెం బ్లూ కలర్ లో మారినా, ఇవి డేంజర్ సిమ్టమ్స్. ఇవి కాకుండా ఎలాగో నార్మల్ గా ఉండే దగ్గు, జ్వరం ఇవి కాకుండా ఇవి కూడా ఉన్నప్పుడు ఇమీడియట్ గా తల్లిదండ్రులు అలర్ట్ అయ్యి ఎంబడే పిడియాట్రిషియన్ కో లేదా చెస్ట్ డాక్టర్, పల్మనాలజిస్ట్ డాక్టర్ చూపించడం మంచిది. ఓకే సార్, ఒక 30 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి యాక్చువల్గా ఇక్కడికి నొప్పి వస్తుందంటే హార్ట్ పెయిన్ అనే దానికి సంబంధించిన మెడిసినే యూజ్ చేస్తారు. కానీ నాకు ఊపిరితిత్తుల్లో సమస్య ఉంది, దీనికి సంబంధించి నేను పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, కన్సల్ట్ అవ్వాలి, అప్పుడే నా ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అనేది చాలా మంది తెలియకుండా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుందని ఒక హార్ట్ కి సంబంధించి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ఆయన హార్ట్ కి సంబంధించిందే చూస్తున్నారు, కానీ ఊపిరితిత్తుల్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి అట్లీస్ట్ సజెస్ట్ చేయని కేసెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలవాలి అనే అవగాహన మెడికవర్ లో ఎలా కల్పిస్తున్నారు మీరు? సో మెడికవర్కి వచ్చిన వాళ్ళకండి మేము చాలా స్టాండీస్ ఉన్నాయి, సో ఈ టీవీలు ఉన్నాయి, దాంట్లో అవగాహన ప్రోగ్రాంలు లైవ్ కాస్ట్ అవుతూనే ఉంటాయి, వాళ్ళు చూస్తూనే ఉంటారు. అది అక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ కార్డియాలజిస్ట్ దగ్గర పోతే వాళ్ళ సమస్యలు లేకపోతే మరి కౌన్సిలింగ్ చేసి పల్మనాలజిస్ట్ దగ్గరికి పంపించటము, లేదా పల్మనాలజిస్టులు లేదా ఫిజిషియన్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు కూడా లంగ్ ప్రాబ్లం ఉంటే మా దగ్గర పంపించటం, ఇవన్నీ జరుగుతాయి. సో మిస్ కావడం అంటూ జరగదు. రెండోది అవగాహనకు సంబంధించిన స్టాండీలు, టీవీలు, ఈ కొన్ని బ్రోచర్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ లంగ్స్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని మనంతటికి మనమే సాల్వ్ చేసుకునేలా ఉండడానికి సంబంధించిన వ్యాయామాలు కానీ, లేదంటే మన జీవన శైలిలో ఏమన్నా మార్పులు చేసుకోవాలంటే చేసుకోవటం కానీ, ఇటువంటివి ఏమన్నా ఉంటే ఒకసారి చెప్తారా? ముఖ్యంగా ఊపిరితిత్తులకండి నడక చాలా మంచిది. డైలీ కనీసం ఒక 6 గంట వాకింగ్ చేయడము, లేదా అది కుదరని వాళ్ళు ఇంట్లోనే కూర్చొని ప్రాణాయామం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లంగ్ను బాగా తీసుకోవడం, వదలటం, ఈ యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం. దీంతో పాటుగా మంచి పోషకాహారం, మంచి న్యూట్రిషియస్ ఉన్నది, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవటం, ఇవన్నీ చేయటం వల్ల విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్లు ఇవన్నీ పెరగటం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవి కాకుండా సమతుల్యమైన ఆహారం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అన్నిటికైనా మించి నిద్ర, కనీసం ఒక 7 నుండి 8 గంటల నిద్ర చాలా చాలా అవసరం. ఇవన్నీ పాటిస్తే మనలోన ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఇవి ఏవి నెగ్లెక్ట్ చేసినా ఇమ్యూనిటీ తగ్గిపోవటము, ఊపిరితిత్తుల సమస్యలు రావటము, మన దైనందిక కార్యక్రమాలు ప్రతిదానికి మనం ఇబ్బంది పడడము, ఆయాసపడడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సమతుల్యమైన ఆహారము, వ్యాయామము, నిద్ర, ఇంకా వీలైతే వ్యాక్సినేషన్ వేసుకోవడం, ఇవన్నీ చేయటం వల్ల మనం లంగ్స్ ను చాలా వరకు మంచిగా కాపాడుకోవచ్చు. ఓకే సార్, లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే ఆస్తమా ఉన్న వాళ్ళు కానీ, ఇటువంటి వ్యాధులతో బాధపడే వాళ్ళు తినకూడని ఫుడ్స్, చేయకూడని పనులు ఏమన్నా ఉంటాయి? అవి ఒకసారి.
చాలా మంది మా క్లినిక్ వచ్చినా లేదా చూపించుకున్న తర్వాత నెక్స్ట్ అడిగే ప్రశ్న ఇదేనండి, ఏం తినాలి డాక్టర్ గారు, ఏం తినకూడదు అని అంటుంటారు. చాలా మందికి ఒక అపోహ, ఇది తింటే పెరుగుతుంది, అది తింటే పెరుగుతుంది. జనరల్ గా అయితే చాలా మందికి ఫుడ్ కు డిసీజులకు సంబంధం ఉండదు. కాకపోతే జనరల్ గా ఆస్తమా లాంటివి ఉన్న వాళ్ళు, బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళను ఎలాగా కోల్డ్ ఐటమ్స్, మరీ ఎక్కువ కోల్డ్ ఉండేటివి, మరీ ఎక్కువ పుల్లగా ఉండేటివి, ఇవన్నీ మేము కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాము. కొన్ని రకాల స్వీట్స్, ఎక్కువ ఆయిల్ గీతో చేసినవి కూడా కొంతమందికి పడవు. ఇంకోటి జంక్ ఫుడ్, బయట దొరికే ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా దాంట్లో వేసే ఈ మిశ్రమాలు ఉంటాయి, కొంచెం స్టోరేజ్ కొరకు మిశ్రమాలు, వీటి వల్ల కూడా వాళ్ళ యొక్క ఆస్తమాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు హోమ్ ఫుడ్ తీసుకోవటము, ఈ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయటము, ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ప్రత్యేకమైన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమి ఉండవు. వాళ్ళకు వాళ్ళుగా గమనించుకొని ఏ ఫుడ్ వాళ్ళకి సెట్ అవుతుంది, ఏది ఒకవేళ వాళ్ళకి పడట్లేదు, అది వాళ్ళంతకు వాళ్ళు గమనించుకొని అది అవాయిడ్ చేసుకుంటే బెటర్. అట్లని కానీ స్పెసిఫిక్ గా ఇవి తినాలి ఇవి తినకూడదు అంటూ ఎక్కడ ఉండదు. ఇది చాలా వరకు ఒక అపోహ మాత్రమే. సార్, మీరు యాంటీబయాటిక్స్ గురించి చెప్పారు. చాలా మంది మెడికల్ షాప్ లో నుంచి తెచ్చుకుని వేసుకునే వాళ్ళు ఉంటారు. అండ్ డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా కొన్ని మెడిసిన్ 1 month కి యూజ్ చేయాలని రాసిన వాళ్ళు కూడా ఉంటారు. సో నేను ఇన్ని మందులు వాడాలా, ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాలా, ఇన్ని వేసుకుంటేనే నాకు క్యూర్ అవుతుందా అనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. అవాయిడ్ చేస్తూ ఉంటారు కూడా అవి వాడకుండా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఎంత మోతాదులో ఈ యాంటీబయాటిక్స్ గానీ ఇతర జనరల్ గా యాంటీబయాటిక్స్ చాలా వరకు 5 to 7 days అవసరం పడుతుందండి, అంతకంటే ఎక్కువ అవసరం పడదు. ఒక్కోసారి 3 రోజులలో కూడా తగ్గిపోతుంది. కాబట్టి 15 రోజులు, నెల రోజులు వాడుతున్నారంటే అది అబ్నార్మల్. ఏదైనా సీరియస్ ఇన్ఫెక్షన్ ఉంటేనే అట్లా ఇస్తారు. కానీ చాలా వరకు యాంటీబయాటిక్స్ 5 నుండి 1 వారం రోజులు వాడితే సరిపోతుంది. ఓకే సార్, ఫైనల్ గా మెడికవర్ హాస్పిటల్లో ఏదైనా పల్మనాలజిస్ట్, ఒక బెస్ట్ పల్మనాలజిస్ట్ ని నేను కన్సల్ట్ అయితే నాకు తగ్గిపోతుంది అని చెప్పి ధైర్యంగా పేషెంట్స్ రావాలంటే మీరు ఏం చెప్తారు? అంటే చాలా మంది పేషెంట్స్ పల్మనాలజిస్ట్ ని కలవాలని కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. అది మాత్రం వాస్తవం అండి. అంటే పల్మనాలజీ అనేది చాలా మందిలో ఇంకా అది దేనికి సంబంధించిన డాక్టర్ అనేది కూడా చాలా మందికి తెలియదు. మిగతా బ్రాంచెస్ లో ఉన్నంతగా అవగాహన లేదు. ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత చాలా మందికి పల్మనాలజిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు చూసే వ్యాధి ఏంటి, లంగ్ డిసీజెస్, ఇవన్నీ అవగాహన పెరిగినాయి. సో ఈ మధ్యలో ఇంతకుముందు డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు కాదు. ఈ మధ్యలో దగ్గు ఉన్నా, ఆయాసం ఉన్నా, ఒకవేళ ఛాతీలో బరువు ఉన్నట్టున్నా చాలా మంది నేరుగా పల్మనాలజిస్ట్ దగ్గరకు వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళకు మేము మంచి కౌన్సిలింగ్ ఇవ్వటము, అప్రాపరియేట్ టెస్టులు చేయటము, సో ఆ జబ్బు ఎటువంటిది అయినప్పటికీ కూడా కరెక్ట్ గా డయాగ్నోస్ చేయటము, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వటము, మంచి కౌన్సిలింగ్ ఇవ్వటము, వ్యాక్సినేషన్ ఎంకరేజ్ చేయటము, ఇవన్నీ మేము చేస్తున్నామండి మెడికవర్ హాస్పిటల్లో. మెడికవర్ హాస్పిటల్ హైదరాబాద్ బ్రాంచ్ లోనే మనకి అవైలబుల్ ఉంది సార్ వ్యాక్సిన్, లేదంటే ఇంకా వేరే అన్ని బ్రాంచ్లలో అవైలబుల్ ఉంటుంది. ఓకే, తెలంగాణకు సంబంధించిన అన్ని బ్రాంచ్లలో అవైలబుల్ ఉంది. అన్ని బ్రాంచ్లలో వచ్చిన వాళ్ళకి మేము అవగాహన కల్పిస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నాము, వ్యాక్సిన్ తీసుకునేలా చూస్తున్నాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో చూసారు కదా, ఇది వాళ్ళ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.